ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడు వాక్యం చూసుకుందాం. లూకా సువార్తలో కొన్ని మాటలు, మత్తయి సువార్తలో కొన్ని మాటలు. మనం యేసుక్రీస్తుల వారి జనన విధము గురించి కొన్ని లోతైన మర్మాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ యోసేపు గురించి, మరియమ్మ గురించి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారి జనన విధానము, ఆయన భూమి మీదకి రావడానికి కారకులైన వారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఆ కారకులైన వారిని దేవుడు ఎలా దర్శించాడు, ఎలా పవిత్రపరిచాడు, ఎలా చూశాడు దేవుడు అనేది మనము కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. యోసేపుకు మరియమ్మకు ప్రదానము చేయబడినది, కానీ వారి ఇరువురు ఏకము కాలేరు. ఏకము కాక మునుపు పరిశుద్ధ ఆత్మ వలన మరియమ్మ తల్లి గర్భవతిగా ఉండేను అని దేవుడు వాక్యం బోధిస్తున్నది ఇక్కడ. కాబట్టి ఆమెను అలా దర్శించడానికి కారణం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ ఏదేమంటాడు, అదే విధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుంటున్నాం మనము. ఏమనంటే యోసేపు నీతిమంతుడై ఉంటున్నాడు. దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉంటున్నాడు. ఎవరు? యోసేపు గారు. ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకుంటున్నాడు. అనుకున్న సమయంలో ప్రభుదూత స్వప్నమందు వచ్చి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను నువ్వు చేర్చుకుంటకు భయపడకము అని సెలవిస్తుంది కదా. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, అప్పుడు నువ్వు భయపడకని సెలవిస్తుంది. కానీ ఒక విషయం మనం ఇక్కడ చూసుకుందాం. యేసుక్రీస్తుల వారు మన హృదయాలలో, మన జీవితాలలో జన్మించుటకు ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా చూశాడు భూమి మీదకి అని ఒకటి మనం గమనించుకున్నట్లయితే, భూమి మీద అనేక ప్రజలు ఉన్నారు. అనేక ప్రజలు ఉంటున్న సమయంలో ఆ కుటుంబమును మాత్రమే ఎన్నుకొంటకు కారణం ఏమిటి అనగా, దేవాతి దేవుడు మొట్టమొదటి కారణం చూసుకున్నట్లయితే దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తుల వారిని దావీదు కుమారుడు అని పిలుస్తాం మనం కదా. దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు ఒకటి కారణం చూసుకున్నట్లయితే, ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానము చేయబడది. కేవలం అంతే. ప్రధానం అంటే ఆ కుటుంబంకు, ఆ వంశానికి ఆమె కోడలుగా వెళ్ళింది. ఎవరు? మరియమ్మ తల్లి. కోడలుగా, హక్కుదారులుగా మార్చబడుతుంది అన్నట్లు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇక్కడ అంటాడు కన్యక అని అంటాడు మనం కదా. ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే నజరేత్ అనే ఊరిలో కన్యక ఉంది అని అంటాడు కదా. ఆ ఊరిలో కన్యక. ఇక్కడ లూకా సువార్తలో మనం చూసుకున్నట్లయితే 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు అని సెలవిస్తుంది. కన్యకగా చూశాడు. ఎలా చూశాడు? మరి ఆ కాలంలో అక్కడ కన్యకలు లేరా? దేశంలో కన్యకలు లేరా? సమాజంలో కన్యకలు లేరా? ఆ నజరేత్ అనే ఊరిలో కన్యకలు లేరా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఆమె హృదయాన్ని, ఆమె జీవితాన్ని యేసుక్రీస్తుల వారు ఎన్నుకున్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, పరిశుద్ధతగా ఉండుట దేవుడికి ఇష్టము. దేవుడిని చూడాలనుకున్న వారు పరిశుద్ధులు చూస్తారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే మరియమ్మ తల్లి ఎలా ఉంది? ఒక కన్యకగా ఉంది అని సెలవిస్తుంది కదా. కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు కదా. కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భములో దేవాతి దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. ఆ కన్యకగా ఉన్న ఆ గర్భములో ఆయన శిశువుగా మారాలని కోరుకుంటున్నాడు. కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భంలో, ఆ బిడ్డ జీవితంలో దేవుడే ఒక రాజ్యాంగమును శాసించుటకు, పరలోకాన్ని భూలోకమును శాసించే దేవుడు ఆ గర్భములో నుండి ఉద్భవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే ఆమె కన్యక కాబట్టి. అంటే ఇక్కడ మనకు దేవుడి వాక్యం ఒకటి అర్థం కావాలి. మరియమ్మ తల్లి కన్యకగా ఉంది కాబట్టి అక్కడ దేవాతి దేవుడు ఆమెను కోరుకొని ఉన్నాడు. మరి మన హృదయాలు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? క్రిస్మస్ అందరము చేసుకుంటున్నాం, క్రిస్మస్ అందరము ఆరంభించుకుంటున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? క్రీస్తు మన హృదయాలలో జన్మించాడా? మొదటగా చూసుకుందాం. క్రీస్తు మన హృదయాలలో జన్మిస్తేనే మనకు క్రిస్మస్ పండగ అనేది ఉంది. లేదంటే లేదు. క్రీస్తు హృదయాలలో జన్మించాలంటే హృదయం ఏ రీతిగా ఉండాలి? కన్యత్వంతో కలిగి ఉండాలి. హృదయములో ఎటువంటి అపవిత్రత, పాపానికి చోటు, అబద్ధానికి చోటు, అల్లరికి చోటు, నీచమైన కార్యాలకు చోటు, ఏ విధమైన దానికి, చెడు చీకటి క్రియలకు చోటు లేకుండా హృదయమును గనక పరిశుద్ధపరచుకుంటే, పవిత్రపరచుకుంటే గనక క్రీస్తు యేసుల వారు మన హృదయాన్ని దర్శించి, పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. క్రీస్తు యేసుల వారు మన హృదయంలో అనగా మన జీవితంలో జన్మిస్తాడు. అలా ఆయన జన్మించినప్పుడు ఆయన జననకు విధము కారణం ఏమై ఉంటుంది? పాపులను రక్షించి వాడై ఉంటున్నాడు. శాపంతో ఉన్న వారిని దేవుడు సన్నిధికి నడిపించి విడిపించి వాడై ఉంటున్నాడు. రోగక్షయమై ఉన్న వారికి దేవుడు విడుదలనిచ్చివాడై ఉంటున్నాడు. ఒంటరైన వారికి దేవుడు 1000 మందికి ఆదరణ ఇచ్చివాడై ఉంటున్నాడు. కన్నీటిని తుడిచివాడై ఉంటున్నాడు. ఇటువంటి క్రియలు ఇంకా నానా విధములుగా
ముళ్ళుగా ఉన్నాయి. ఇటువంటి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరణము అనే ముళ్ళును విరుచుటకు వచ్చిన దేవుడు, పాపమును కడుగుటకు వచ్చిన దేవుడు మన జీవితాలలో ఉన్నాడు. కాబట్టి ఇతరులకు కూడా మనం ఆ క్రియరూపమైన కార్యములను చేసి చూపించగలుగుతాము. ఇదిగో రండి అని ప్రేమించగలుగుతాం. ఇదిగో రండి ఈయన పరిశుద్ధుడని చెప్పగలుగుతాం. ఇదిగో రండి ఈయన విడిపిస్తాడంటాం. ఇదిగో రండి ఈయన రక్షిస్తాడంటాం. ఇదిగో రండి ఈయన కాపాడుతాడని చెప్తాం. ఎప్పుడు తెలుసా? క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడు. ఆయన జన్మించగానే తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు కదా, నక్షత్రము చూపించింది వారికి మార్గము. మరి మనము ఎలా ఉంటున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు నక్షత్రము వారికి మార్గం చూపించింది కదా. ఎక్కడ యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఉన్నారు అని మార్గం చూపించింది. మరి మనము క్రీస్తులో పరిశుద్ధత కలిగి ఉంటే ఇలా దేవుణ్ణి మనం ధరించుకొని ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఒక నక్షత్రముగా దేవుడు మార్చుకుంటాడు. నక్షత్రముగా మార్చుకున్నప్పుడు మనం ఒక వెలుగుమయముగా మార్చబడినప్పుడు మనం అనేక ప్రజలను క్రీస్తు వైపు త్రిప్పుతాం. ఒక నక్షత్రముగా మనల్ని మార్చి ఇదిగో రండి ఇక్కడ ఉన్నాడు ఈయన, ఇదిగో రండి ఈయన విడిపిస్తాడు, ఇదిగో రండి ఈయన రక్షిస్తాడు, ఇదిగో ఈయన పాపము నుంచి విడిపిస్తాడు, ఈయన శాపము నుంచి విడిపిస్తాడు, ఈయన మరణం నుంచి విడిపిస్తాడు, ఈయన రోగం నుంచి విడిపిస్తాడు, ప్రతి వ్యసనం నుంచి విడిపిస్తాడు, యవనేచ్ఛల నుంచి విడిపిస్తాడు, మరణ పడక నుంచి విడిపిస్తాడు, దారిద్ర్యం నుంచి విడిపిస్తాడు. అన్నిటిని విడిపించుటకు ఈయన వచ్చాడని చెప్పుటకు హృదయంలో కలిగిన పరిశుద్ధత నక్షత్రంగా మనల్ని మార్చుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. అప్పుడు క్రీస్తు మన హృదయంలో జన్మించినట్లు పండగ 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 అని ఊరేగుతున్నాం. కానీ పండగలో ఉన్న రహస్యాలు పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభు మన హృదయంలో జన్మించినట్లు. పాపమంతా పోగు చేసుకొని పండగ పండగ అంటని మనము ఒక 2 సీసాల బీర్లు తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని అప్పాలన్నీ వేసుకొని మటన్లు చికెన్లు పెట్టుకొని తిని క్రిస్మస్ పండగ అయ్యిందంటే అది క్రిస్మస్ పండగ కాదు, అది తాగుబోతుల విందు అవుతుంది. మనం కొత్త బట్టలన్నీ ధరించుకొని అన్ని అలంకరణ ధరించుకొని మందిరాల్లోకి వెళ్ళి నాట్యాలు ఆడుతున్నాం, అది వేషధారణ అవుతుంది, క్రీస్తు జననము కాదు. నాట్యాలు ఆడడం తప్పని నేను అనట్లేదు, కానీ పరిశుద్ధత కలిగి ఉందా హృదయము కన్యత్వము కలిగి ఉందా? హృదయంలో ఎవరికి చోటు లేదా? హృదయం ఎవరికి ఇస్తున్నావు? హృదయంలో ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు? ఎవరిని గురించి యోచిస్తున్నావు? హృదయంను ఎంత పాడు చేసుకుంటున్నావు? అప్పుడు దేవుడు రాడు. నీవు నక్షత్రము కాదు, నీవు ఒక చీకటి. కానీ చీకటి కెరటాలను తొలగించుటకే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి పరిశుద్ధత కన్యకను దేవుడు దర్శించి ఆమె గర్భములో నుండి ఉద్భవించాడు. నీవు ఒక నక్షత్రము కావాలని దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ శరీరాన్ని కోరుకుంటున్నాడు, నీ ప్రాణాత్మ దేహాలపైన ఆయనకు అధికారము కావాలని కోరుకుంటున్నాడు. ఆ అధికారంలో ఆయన నిన్ను వెలుగులోకి నడిపించాలనుకుంటున్నాడు, నిన్ను నక్షత్రంగా మార్చాలనుకుంటున్నాడు. నిన్నే దేవుడికి వెలుగుగా మార్చుకొని అనేక ప్రజలను వెలిగించుటకు, అనేక ప్రజలను తండ్రి అయిన దేవుడి వైపు త్రిప్పుటకు ఆయన నిన్ను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం? అక్కడ ఆయన రహస్యంగా విడనాడాలనుకుంటున్నాడు కదా. మరి రహస్యమైన పాపాలను కూడా మనం వదిలిపెడుతున్నామా? రహస్యంగా ఉంటున్నటువంటి వాటిని వదిలిపెడితేనే అక్కడ గాబ్రియల్ అనే దూత దర్శించిన రీతిగా మనల్ని కూడా దర్శించనై ఉంటున్నాడు కదా. ఆమె అంటది, ఇది ఎలా జరుగును అంటది లూకాసు వార్తలో. ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరుగును అని అడుగుతుంది. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతావు అంటున్నాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎటువంటి కార్యములను చేయుటకు సామర్థ్యం కలిగినది కదా. సామర్థ్యం కలిగినది అనడానికి కారణం ఒక వాక్యం ఉంది అన్నట్లు కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ అంటాడేమని, నేను రహస్యమందు పుట్టిన నాడు నీవు నన్ను చూసి ఉన్నావు, నా తల్లి గర్భంలో నేను ఉత్పత్తి కాకమని నన్ను ఏర్పరచుకున్న దేవుడు అని దేవుడు వాక్యాలు చాలా ఉన్నాయి. ఎందుకనగా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా అంటుంది అన్నట్లు, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగూ జరుగున దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. ఏందట? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే నీవు గర్భవతిగా మార్చబడతావు అంటున్నాడు కదా. మృతతుల్యమైన శారా గర్భమును కూడా సర్వోన్నతుని దేవుని శక్తి దర్శించింది. అప్పుడు ఆమె గర్భము తెరవబడది. ఎలిజబెత్ గర్భము కూడా అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వలన దర్శించబడ్డది జకర్యాను. అప్పుడు వారింటికి వెళ్ళిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నాడు. కొద్ది కాలానికి ఆమె గర్భవతిగా మార్చబడింది. అదే విధంగా చూసుకున్నట్లయితే చాలా మందిని చూసుకుంటాం మనం ఇక్కడ కదా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరిచేదిగా ఉంటుంది. సర్వోన్నతుని శక్తి మనల్ని దర్శిస్తేనే మనం పరిశుద్ధం అవుతాం. అంటే మనము ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి, మనం ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలి, మనం ఆయన దృష్టికి నిందారహితులుగా ఉండాలి. అప్పుడే క్రీస్తుల వారు మన హృదయం
హృదయంలో జన్మిస్తాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయన లోకంలోకి ఎందుకు వచ్చాడంటే పాపపు కట్లు శాపపు కట్లు విప్పుటకు ఆయన సిలువలో మరణించినది ఎందుకు అంటే ఆయన జననంలోనే రాసి ఉంది కదా. యూదుల చేత ఆయన చంపబడుతున్నాడు మన కొరకు, ప్రజల పాపముల కొరకు. ఆయన లోకమును ప్రేమించి లోకమును రక్షించిన కొరకే జన్మించాడు. ఆయన సిలువ మరణం పొంది లోకమును ప్రేమించి విడిపించుటకే పొందాడు. ఆయన సమాధి చేయబడ్డది మన పాపాలు పాతిపెట్టుటకే సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు అంటే మనల్ని తిరిగి ఆయనలో జీవింపజేయట కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన జనన విధంలో చూసుకున్నట్టయితే చాలా లోతైన మర్మాలు ఉంటున్నాయి. మొట్టమొదటగా మనం కన్యత్వంతో జీవించినట్లయితేనే క్రీస్తును ప్రజలకు చూపించగలుగుతాం. కాబట్టి ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశ్రయించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.